ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముక్కాల్ మండలం పోచంపాడ్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి గురుకులంలోనే రాత్రి బస చేశారు. ఆదివారం వేకువజామునే విద్యార్థులు రోల్ కాల్ను పరిశీలించారు. విద్యార్థుల కోసం తెచ్చిన పాల నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ కోసం జాగింగ్, వార్మప్ చేపించే తీరును పరిశీలించారు. ఖోఖో ఆడేందుకు సిద్ధమైన విద్యార్థులను కలెక్టర్ పరిచయం చేసుకుని వారి ఆటను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు సదుపాయాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటిని సమకూర్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. తోటలో ఉంటాయి సార్, అన్నీ అంటే సార్ కష్టం కదా సార్. సో మీ పైప్ ఫస్ట్ ఫ్లోర్ కూడా దారి సేమ్ క్లాస్ రూమ్లోనే అంటే అక్కడ క్లాసెస్ కూడా అవుతాయా? పిల్లలు మన పిల్లలు out of 40, 38 option, sir. Brother, has to be out of 40, that's 3 option, sir. Morning, sir, 7 to be out of 39, that's 3 option, sir. Good morning, sir, 7 out of 41, 40 1 option, sir. Good morning, sir, 6 to be out of 40, that's 3 option, sir. Good morning, sir, 60 out of the 9, that's 3 option, sir. వీళ్ళు మరి ఏమైనా గేమ్స్ ఆడుకోమని చూస్తారు వాళ్ళు అంటే పార్టిసిపేట్ అక్కడ ఉన్నారు. సెవెంత్ క్లాస్ నువ్వేమైనా గేమ్స్ ఆడావు బయట? నువ్వు కూడా గేమ్స్ ఆడేవా బయట? ఏం ఆడేవా? ఎప్పటి నుంచి ఆడుతున్నావు? స్టేట్ స్టేట్ ఏజ్ బట్టి చెప్పండి సార్. Presently, SGF is also selected in state level.